హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీరు గనక ఎప్పుడైనా అరకు వెళ్తే ఈ ఒక తప్పు మాత్రం చేయకండి. అదేంటంటే జీడిపప్పు ప్యాకెట్లు ఓపెన్ చేసి కవర్‌లో పోసి ఇవ్వమని అడగండి. ఎందుకంటే మేము ఆల్రెడీ కొని మోసపోయాము. వీళ్ళు చాలా తెలివిగా లోపలంతా పొట్టు పెట్టేసి పైన మంచియి పెట్టేసి చాలా గట్టిగా ప్యాక్ చేస్తున్నారు. అవి ఎటు తీసినా కూడా కదలకుండా లోపల మనకేం తెలీదు. కానీ ఇంటికొచ్చి ఓపెన్ చేసి చూస్తే కేజీ ప్యాకెట్‌లో మాకు పావు కేజీ కూడా జీడిపప్పు రాలేదు. ఈ ప్యాకెట్ అయితే 300 చెప్తారు మనకి. 250కి అడిగినా ఇచ్చేస్తారు. సో, మీరు మరి మాకే ఇలా జరిగిందా? మీకు కూడా ఇలా జరిగితే గనక కామెంట్ చేయండి. మీరు తీసుకోవాలంటే ఓపెన్ చేసి కవర్‌లో పోసిమ్మని అడగండి. ఇంటికెళ్ళాక మనల్ని రోస్ట్ చేసుకోమని చెప్పారు. కానీ మేము రోస్ట్ చేసాము. అంత చేదొచ్చినియి. అది సరిగ్గా రాలేదు. కాబట్టి ఒకసారి ఆలోచించి తీసుకోండి. మాకైతే ఇలా జరిగింది. మరి మీకెలా జరిగిందో ఒకసారి కామెంట్ చేయండి. మేమేమైనా రాంగ్ పర్సన్ దగ్గర కొన్నామా ఏంటనేది అప్పుడు మాకు అర్థమవుతుంది. ఓకే. ఇంకపోతే ఇది అల్లం అండి. మామిడి అల్లము, మామూలు అల్లం 2 ఉన్నాయి. వచ్చేసి ఒక కుప్పొచ్చి రూ. 50 చెప్తున్నారు. ఇవైతే మేము తీసుకోలేదు. కానీ బానే ఉన్నాయి చూడటానికైతే. తర్వాత చీకులు. చీకు ఇది ఒక్కోటొచ్చేసి రూ. 20 చెప్పారు. ఇంకా మొక్కజొన్నకండి ఇవన్నీ మనకు కామన్‌గా దొరికేవే మన వైపు కూడా. చీకులైతే కొంచెం ఇక్కడ రేట్ తక్కువగానే ఉంది. వేరే చోట అడిగితే రూ. 30 చెప్పారు. ఇక్కడైతే ఇవి ఏంటంటే రాజ్మా, ఎర్ర కందిపప్పు కూడా అమ్ముతారిక్కడ. ఇవన్నీ మనకి చాపరాయి దగ్గరండి. పాడేరు. చాపరాయి దగ్గర మేము చూసిన సన్నివేశం ఇదంతా. ఇంకపోతే ఇక్కడ కూడా మనకి బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ అవి కూడా దొరుకుతాయండి. ఇవైతే బాగా కామన్ గా దొరుకుతున్నాయి. ఇవ్వండి కాల్చిన జీడికాయలు ఏదో అన్నారు సంథింగ్. ఇదిగోండి బ్యాంబోస్. ఇక్కడైతే ఎవరు లేరు అడగడానికి. చూద్దాం పక్కనైతే ఎవరో లేడీ ఉన్నట్టుంది. ఇప్పుడు ఏం దగ్గరికి వచ్చి అడిగాము. ఇది వచ్చేసి బ్యాంబో బిర్యానీ అయితే 600 చెప్పారు. కానీ మేము బొర్రా కేవ్స్ దగ్గర 500కి తీసుకున్నాము. అక్కడ ఇంకా టేస్ట్ కూడా బాగుంది. మరి ఇక్కడైతే 600 చెప్తున్నారు. అండ్ బ్యాంబో చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ 300 అంటండి. కేజీ వచ్చేసి 600 చెప్పారు. కానీ అరకు వ్యాలీలో కానీ ఈ పాడేరు దగ్గర కానీ ఈ సైడ్ ఎక్కడైనా సరే 600 చెప్తున్నారు బ్యాంబో బిర్యానీ. ఒకసారి చూసి తీసుకోండి.